మాతృదేవతాయై నమః, పితృదేవాయ నమః, ఆచార్యదేవాయ నమః. జన్మనిచ్చిన కన్న తల్లికి, పెంచి పెద్ద చేసి సన్మార్గాన నడిపిన కన్న తండ్రికి, అక్షరభిక్ష పెట్టిన గురువులకు నమస్కరించి లోక కళ్యాణకాంక్షతో, సమాజ శ్రేయో దృష్టితో మానవజాతికి మహాభారత సంహితను అనుగ్రహించిన వివిధ తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మయుండు ఇచ్చిన మహాభారత సంహితలో జీవధాతువు ప్రాణభూతము అయిన రాయబార సన్నివేశాన్ని మనం ఆలకించబోతున్నాం. ప్రధానంగా మహాభారతం అంతా అధ్యయనం చెయ్యగలిగినా ఆలకించగలిగినా ఇబ్బంది లేదు. కాని అన్నిటికంటే ముఖ్యమైనది రాయబార ఘట్టం. ఈ రాయబార సన్నివేశంలో అంతకు ముందు సాగిన కథ అంతా పునరావృత్తమై రాబోయే యుద్ధ పరిణామం కూడా కృష్ణుని నోట మనం వింటాం. దీనిలో ప్రధానంగా రాజనీతిని నిక్షేపించి రాయబారి ఎలా ప్రవర్తించాలో, అలవైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకం మీద లక్ష్మీదేవితో హాయిగా సరసాలాడుకునే మహావిష్ణువు దేవకీనందనుడై ఆవిర్భవించి ఈ లోకానికి రాజనీతినంతను కరతలామలకం చేసిన సన్నివేశం ఈ రాయబారం. రాజకీయాలలో అడుగు పెట్టేవారు, పెట్టదలుచుకున్నవారు నిత్యం పారాయణ చెయ్యవలసినటువంటి ఘట్టం కృష్ణరాయబార ఘట్టం. దీనిలో మానవ మనఃప్రవృత్తులు ఏ వయస్సులో, ఏ సందర్భంలో, ఏ సమయంలో ఎలా ఉంటాయో దానిని కూడా నిక్షిప్తం చేశాడు మహర్షి వ్యాసుల వారు. ఆయన అనుగ్రహించిన ఈ మహాభారతం జరిగిందా, ఏముంది భారతంలో కృష్ణ భజన తప్ప అనేవారందరూ కొంచెం కన్నులు తెరిచి మనస్సు వికసింపజేసుకోగలిగినట్లయితే భారతం జరిగినా జరగకపోయినా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ మతం వాడైనప్పటికీ ఒక్కమారు భారతాన్ని ఆమూలాగ్రము అనుశీలించగలిగితే, ఆ అవకాశం లేక రాయబార సన్నివేశాన్ని ఆలకించగలిగినప్పటికీ ఎంత లోకజ్ఞానం వారికి అలవడుతుందో, వారి మనస్సు ఎంత పదునుదేరుతుందో, బుద్ధి ఎంతగా వికసిస్తుందో ఒక్కసారి దానిని ఆలకించడానికి ప్రయత్నించండి. మహర్షి వ్యాసుల వారి కృషి, దానిని తెలుగు జాతికి అందించినటువంటి కవిత్రయం వారి బృహత్ ప్రయత్నం, ఇవన్నీ ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రంగా, న్యాయ కోవిదులకు న్యాయశాస్త్రంగా, ఐతిహాసికులకు ఇతిహాసంగా, కావ్యవేత్తలకు మహాకావ్యంగా, లక్షణజ్ఞులకు లక్షణ శాస్త్రంగా ఏది కాదు మహాభారతం. అదొక విజ్ఞాన సర్వస్వం. ఆ విజ్ఞాన సర్వస్వంలో ప్రధానమైన మేరు శిఖరమైనటువంటి ఘట్టం రాయబార ఘట్టం. దాన్ని ఆలకించడానికి సావధాన చిత్తులై కూర్చోండి. బయలుదేరుతోంది రథం. శైబ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకాలను సన్నద్ధం చేసి రథానికి సంధించి కొరడా చేతపట్టి పగ్గాలు బిగబట్టి నిలబడ్డాడు సారథి దారుకుడు రథం మీద. రథాన్ని అధిరోహించవలసిన చక్రధారి లోపల నుంచి రావాలి. ఎవరైనా నల్లనివాడు, పద్మనయనంబులవాడు, కృపారసంబు పైజల్లేడివాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లేడి మోమువాడు వాసుదేవుడు లోపల నుంచి రావాలి. ఆయన వచ్చేలోగా ఎక్కడున్నాం మనం, ఏమిటి రథం అని సందేహం కలిగేవారందరికీ మనం ద్వారకలో లేం, హస్తినాపురంలో లేం. అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తి చేసి పాండవులు విరాటనగరం విడిచి ఉపప్లావ్యం చేరి తమ రాజ్యభాగం తమకిప్పించమని ద్రుపద పురోహితుని రాయబారిగా పంపారు. దానికి ప్రతిగా ధృతరాష్ట్రుడు తన ఆంతరంగిక సచివుడైన సంజయుణ్ణి రాయబారానికి పంపాడు. కర్ర విరగకుండా, పాము చావకుండా సాగించాడు సంజయుడు రాయబారం. కర్ర విరవడమో, పావు చావడమో జరిగి తీరాలనే దృష్టితో పాండవులు కృష్ణుని పంపడానికి నిశ్చయించి సాయంకాల వేళ మహాసభని నిర్వహించారు. అందులో ద్రుపదుడు, విరటుడు, ఇంకా యుద్ధ సన్నద్ధులై వచ్చిన 7 అక్షౌహిణీల సేనాపతులు, దండనాథులు అందరూ ఆసీనులై ఉన్నారు. ఆ సభామధ్యంలో
నవ్వు రాజిల్లెడు మోముతో ఉన్న వాసుదేవుని వైపు తిరిగి ధర్మరాజు, కృష్ణ, నేటి వరకు జరిగిన విషయాలు నీకు చెప్పవలసిన అవసరం లేదు. అక్కడ నువ్వు ఏం మాట్లాడాలనేది కూడా చెప్పనవసరం లేదు. అయితే మాకు వారికి ఏ విధమైన నష్టము కష్టము జరగకుండా ఉభయులము సోదరభావంతో పెరగడానికి, వృద్ధిలోకి రావడానికి యోగ్యమైన రీతిలో సంధిని సాగించు. వారు మాకు 5 గ్రామాలిచ్చినా శాంతియుతంగా బ్రతుకుతామని చెప్పు. అదే రీతిగా భీముడు, అర్జునుడు, నకులుడు అందరూ శాంతినే కోరారు తప్ప యుద్ధం ఎవరికీ అవసరమైనట్టు కనిపించలేదు. అందరి మాటలు వింటున్న సహదేవుడు లేచి, బావా, ఈ 13 సంవత్సరాలుగా మా అన్నగారుల యొక్క అభిప్రాయాలు, ఊహలు వేరు. ఈనాడు వీరందరూ శాంతి శాంతి అని ఉపనిషత్తులు పారాయణం చేస్తున్నారు. వీర క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఈ ఉపనిషత్ పారాయణాలు, శాంతి ప్రవచనాలు మేము చేయవలసినవి కావు. నువ్వు హస్తినాపురంలో అడుగు పెడుతూనే, రే దుర్యోధన, మర్యాదగా మా అర్ధరాజ్యం మాకిస్తావా? సహదేవుణ్ణొచ్చి మీ 100 మంది తలకాయలు తాటిపళ్లలా నేలకు రాల్చవన్నావా? ఈ ఒక్క మాటే చెప్పు అని వింటుంటే 4 అన్నగారులు శాంతి శాంతి అంటోంటే ఈ కుర్రకుంక లేచి తలలు తరగమంటావా అని వినేసరికి కొంచెం దడపుడుతుంది వయస్సు మళ్లిన వారికి. వయస్సులో ఉన్నవారికి ఉత్సాహం కలుగుతుంది. దానికి కారణం 5000 సంవత్సరాల క్రితం భారతంలో ఉన్న సహదేవుడు ఏ విప్లవ నినాదాన్ని ఇచ్చాడో ఈనాడు దేశంలో రక్తం పొంగుతూ కండరాలు బలిసి ఉన్న యువకులందరూ ఏమంటున్నారు? విప్లవం వర్ధిల్లాలి, రక్తం పారాలి, తలలు తెగాలి. ఈనాటి రక్తం పొంగే యువకుడు ఏ విప్లవ నినాదాన్ని ఇచ్చాడో అదే నినాదాన్ని వీళ్లందరికీ అన్నగారైన సహదేవుడు భారతం నాడే ఇచ్చాడు. అయితే ఆనాడు విప్లవ నినాదమిచ్చిన సహదేవుణ్ణి ఆపగలిగిన చిరునవ్వుతో ఉన్న కృష్ణుడున్నాడు. అభయహస్తం ఎత్తి మందలించగలిగిన ధర్మరాజున్నాడు. ఈనాడు దేశంలో అందరూ సహదేవులే. ధర్మరాజు లేడు, కృష్ణుడు లేడు. అందుకే మనం భారతాన్ని అందరికీ అందించాలి. మళ్లీ కృష్ణుడు లేవాలి, ధర్మరాజు ఆవిర్భవించాలి. ఆయన చిరునవ్వుతో సహదేవుణ్ణి ఆపాడు. వెనక్కాల నిలబడి ఉంది ద్రౌపదీదేవి. పరాత్పరుడు చిరునవ్వుతో ఆమె వైపు కన్నులు త్రిప్పాడు. వస్తున్నది ద్రౌపది. ఎలా ఉన్నదావిడ? సర్వలక్షణ సంపన్నం మహాభుజగవర్చసం కేశపక్షం వరారోహ గృహ్య వామేన పాడిన బరిమీద బుసకొడుతున్న నల్ల కోడె త్రాసుపాములా నిగనిగలాడే జుట్టుముడి విప్పి ఎదరకు వేసి, అయంతే పుండరీకాక్ష దుశ్శాసనకరోద్ధృత. కృష్ణ, 13 సంవత్సరాల క్రితం కురు సభాభవనంలో దుష్ట దుశ్శాసనుడు పట్టి లాగగా మిగిలిన జుట్టుముడిని మరిచిపోకుండా అక్కడేం మాట్లాడాలో అది మాట్లాడవయ్యా. నేనెవరినయ్యా? వరమున బుట్టితిన్ భరతవంశము జొచ్చితి. ద్రుపద మహారాజు యజ్ఞవేదిక నుండి ప్రభవించి పాండురాజు ఇంటి కోడలిగా వచ్చి మహాయోధులైన పాండవుల పత్నినై, మహారథికులైన ఉపపాండవుల తల్లినై, సర్వసేనాపతి అయిన ధృష్టద్యుమ్నుని సోదరినై, నీకు వరసకు చెల్లెలినైన దానినే నన్నేం చేశారయ్యా వారు? నిండు కొలువుకి జుట్టుపట్టి లాక్కెళ్లి వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించారే. నా అంతటిదానికే ఇంత అవమానం జరిగితే ఇంక లోకంలో ఏ ఆడదానికి రక్షణ ఉంటుందని వీరంతా నిన్నక్కడికి చెంబుతోమి యాచనకు పంపుతున్నారయ్యా. వెళ్లి ఒకే ఒక్క మాట చెప్పు. దుర్యోధన, మర్యాదగా వారి అర్ధరాజ్యం వారికిస్తావా? లేదంటే నేనున్నాను, నా తోటికోడలు సుభద్రుంది, దాని బిడ్డ అభిమన్యుడున్నాడు, నా బిడ్డల 5 ఉపపాండవులున్నారు. మేము యనమండుగురము రథారూఢులమై బయలుదేరి వచ్చినట్లయితే ఎన్ని అక్షౌహిణీల సైన్యమైనా నేలమట్టమవుతుందని చెప్పు. మరొక మాట లేదు, పోనీ రథాన్ని అని
మహాభారతంలో ద్రౌపదీదేవి ఇచ్చిన సందేశాన్ని ఈనాటి యువతరానికి బాలికల వయస్సు నుంచి వంట బట్టించినట్లయితే దేశంలో తెల్లవారి లేచేసరికి ఇన్ని అత్యాచారాలు, అన్యాయాలు, అకార్యాలు జరిగే రోజులు నశిస్తాయి. లేదు, ఈ అత్యాచారాలను భరిస్తూ మన కర్మ ఇంతే అనుకునే తరాలు ముందు ముందు ఇంకా ఎక్కువ అవుతాయి. అందుకే భారతంలో ద్రౌపదీదేవి సందేశాన్ని ప్రతి కన్నెపిల్లకు వంటబట్టించాలి. విన్నాడు వాసుదేవుడు. తెలతెలవారుతుండగా సర్వలక్షణ రక్షితుడై రథారూఢుడయ్యాడు. రథం హస్తినాపురానికి సాగుతోంది. వాసుదేవుడు రాయవారిగా వస్తున్న వార్త విన్నాడు ధృతరాష్ట్రుడు. వింటూనే తన మంత్రిని పిలిచి, మహామంత్రి, దేవకీనందనుడు మన నగరానికి రాయబారిగా వస్తున్నట్ట. ఆయన వస్తున్నటువంటి రాజమార్గంలో ఎక్కడా గోతులు గతుగులు లేకుండా హాయిగా అద్దం మీద పాలలా ఆయన రథచక్రాలు నడవాలి. రాజభవనాలకు, నగరంలో ఉండే సౌధాలకు అన్నిటికీ తెల్లని వెల్లలు వేయించాలి. మామిడాకుల తోరణాలు, పూల మాలలు అలంకరించాలి. ప్రతి గృహ ప్రాంగణంలో రంగురంగుల రంగవల్లులు అలంకరింపించాలి. కేతనాలు ఎగురవేయించాలి. నగరంలోని ఆబాల గోపాలము వినూత్న వస్త్రాలతో, చిరునవ్వులతో ఆయనకు స్వాగతం పలకాలి. రాజవీధి అంతా కస్తూరి కలిపిన పన్నీరు జల్లించాలి. ఈ రకంగా ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి మాటలున్నాయే, ఇది రాజస్వామ్యంలో ఎవరో అతిథులొస్తే చేసేవే కాదు. ఈనాడు ప్రజాస్వామ్యంలో కూడా మీ యోగం బాగుండి మీ గ్రామానికి ఎవరైనా మంత్రిగారు వస్తుంటే ఇన్ని ఏర్పాట్లు చేస్తారు. ఎటుచ్చి ఈవేళ కస్తూరి జల్లడం, రంగవల్లులు అలంకరించడం ఉండదు. మురికి వాసనలు పోవడానికి ఏవో రకరకాలైన మందులు జల్లిస్తారు. విడిచిపెడితే ప్రధానాంశం, మహామంత్రి, మన నగరంలో దుర్యోధనుడి కంటే దుశ్శాసనుడు చాలా అందమైన భవనం కట్టించాడు. ఆ భవనంలో కృష్ణుడికి విడిది ఏర్పాటు చెయ్యి. భవనంలోని ప్రతి గదిలో భూషాణాలలో మూలుగుతున్న ఆభరణాలన్నీ ప్రదర్శనకు సిద్ధం చెయ్యి. ప్రతి ద్వారం దగ్గర నవనవలాడే లావణ్యవతులైన ఇద్దరిద్దరు సుందరీమణుల్ని నిలబెట్టు. కృష్ణుడు లోపల అడుగు పెడుతూ ఉంటే వాని వంకే నువ్వు చూస్తూ ఆ కన్ను ఏ మణి మీద, కన్యామణి మీద పడినట్టు నీకు అనుమానం కలిగితే ఈ మణిని, ఆ కన్యామణిని ఆయన గదిలోకి పంపించు. ఈ రాత్రికి, రేపు ఉదయం మిగతా పని నేను చూసుకుంటాను అన్నవాడు 2 కళ్ళు లేని ధృతరాష్ట్రుడు. వాడికి తెలుసు, ఈ ప్రపంచంలో ఏ పురుషుణ్ణైనా కాంతా కనకాలతో వంచవచ్చును అని. 2 కళ్ళు లేని ధృతరాష్ట్రుడు చెప్పిన సత్యాన్ని ఈనాటికి దేశ దేశాలకు వెళ్లే మన రాయవారులు ఎలా లొంగుతారో గ్రహించి కాంతా కనకాలతో వంచిస్తూనే ఉన్నారు. అయితే 2 కళ్లతో పాటు జ్ఞాననేత్రం ఉన్న మహామంత్రి విదురుడన్నాడు, మహారాజా, ఎవరయ్యా వస్తున్నవాడు? నువ్వు ఇవ్వబోయే కాంతా కనకాలకు కక్కుర్తిపడే రాయబారి కాదయ్యా. ఆయన నోట వెలువడిన మాటలు జాగ్రత్తగా విని ఆచరించావా, నువ్వు నీ బిడ్డలు 4 కాలాలు భూమి మీద బతుకుతారు, లేదా సర్వనాశనమైపోతాం అని మహారాజుని కూడా మందలించగలిగిన మంత్రి ఆఖరివాడు విదురుడు. ఆ తరువాయి వచ్చిన ప్రజాస్వామ్యంలో కూడా ఇక్కడ ముఖ్యమంత్రిని కాని, అక్కడ ప్రధానమంత్రిని కాని ఎదిరించిన వారికి మరునాడు పుట్టగతులుండవనే విషయాన్ని గట్టిగా చెప్పడం అంత ఉచితం కాదు. అనుకున్న ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రథం సరాసరి హస్తినాపురంలో రాజసభాభవనం దగ్గరకు వచ్చింది. లోపలకు వెళ్లాడు వాసుదేవుడు. కురువృద్ధులైన బాహ్లిక, భీష్మ, సోమదత్తాదులందరికీ నమస్కారం చేశాడు. గురువృద్ధులైన ద్రోణాచార్య, కృపాచార్యులకు పాదాభివాదం చేశాడు. ధృతరాష్ట్రుడికి చేతులు జోడించాడు. దుర్యోధనుడికి నెత్తిమీద చేయెట్టాడు. దుశ్శాసనుడికి నడ్డి మీద చేయేశాడు. అందరినీ చిరునవ్వుతో పలకరించాడు. మామా, ప్రయాణంలో బాగా అలసిపోయాను. రేపు ఉదయం అసలు విషయం మాట్లాడతాను. ఈ రాత్రి విశ్రాంతి తీసుకుంటాను అని విదురుడి భుజం మీద చెయ్యి వేసి ఆయన గృహానికి వెళ్లి
పాదప్రక్షాళనం చేసి ఆచమనం చేసి, మహామంత్రి ఒక్కమారు మా మేనత్తను చూసి వస్తాను అని రథారూఢుడై కుంతీదేవి భవనానికి వెళ్ళాడు. వస్తున్న వాసుదేవుణ్ణి ద్వారంలో చూసి కుంతీదేవి కంట తడిబెట్టి పైట చెంగుతో ఒత్తుకుంటూ, ఏమయ్యా, 13 సంవత్సరాలై నా బిడ్డలు అడవులలో నానా క్లేశాలు పడుతున్నారు. ఇక్కడ ఈ దాయాదుల కొంపలో వారి దయాధర్మ భిక్షం మీద నేను బతుకుతూ ఉంటే ఒక్కనాడు వచ్చి, అత్తా ఎలా ఉంది నీ ఆరోగ్యం, నిద్ర పడుతోందా, హాయిగా అన్నం అరుగుతోందా అని 2 క్షణాలు మాట్లాడడానికి తీరికలేని ఉద్యోగం వెలగబెడుతున్నావుటయ్యా అని గోలున విలపించింది. ఈ విలపించిన మేనత్త ఉన్నదే ఈవిడ వాసుదేవుని మేనత్తయ్యే కాదు, మీ మేనత్త నా మేనత్త కూడా. వాళ్ల ఇంట్లో కష్టం వచ్చినప్పుడు మనం పరామర్శకు వెళ్లకపోయినట్లయితే ఇదే రకంగా దెప్పి పొడుస్తారు. అవునయ్యా, మీరు పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు వెలగబెడుతున్నారు, కళ్ళు నెత్తిమీదకొచ్చాయి, మేం మీకెక్కడ కనిపిస్తాం అని దెప్పి పొడవకపోయినట్లయితే అది ఆడమేనత్త కాదు, అది స్త్రీజాతి లక్షణం. అందుకే భారతాన్ని పదే పదే చదవాలి. భారతం జరిగినా జరగకపోయినా రక్త మాంసాలున్న గుండెకాయ నిండిన మానవ ప్రాణి ఎక్కడ ఉన్నా, ఏ వయస్సులో ఏ దశలో ఎలా మాట్లాడుతుందో దానికి ఏం సమాధానం మనం చెప్పాలో భారతం పాఠం చెబుతుంది. కొంతసేపు ఓదార్చాడు వాసుదేవుడు. కృష్ణ, ఎందుకయ్యా వచ్చావిక్కడికి? అదేమిటత్తా, మీ పెద్దబ్బాయి వెళ్లమన్నాడు, వాళ్ల రాజ్యం వాళ్ళకి ఇప్పిద్దామని వచ్చాను. ఓ యామాయకుడా, నా పెద్దబ్బాయికి బుద్ధి లేపితే నీకైనా బుద్ధి లేదటయ్యా. నా ఇంటి కోడలిని నిండు సభలో నిలబెట్టి వస్త్రాపహరణం చేయడానికి ప్రయత్నించిన దుర్మార్గుల ముందు చెయ్యి జాపి యాచించడానికా వచ్చావు? ఇది మన పుట్టింటికి ఎంత కళంకమయ్యా. ఈవేళ మా బావగారి బిడ్డలు మమ్మల్ని ఏదో పరాభవిస్తున్నారని ఏడవటంలే, ఇటువంటి కొంపలో పడేసినందుకు నా పుట్టింటి వాళ్ళని తిట్టుకుంటున్నానయ్యా అనే మాట కుంతీదేవేనా? ఇది వింటున్నటువంటి వారి ఇళ్లలో ఎందరో ఆడవాళ్లు ఈ మాట మాట్లాడరు. మా పుట్టింటి వారికి బుద్ధి లేక ఈ కొంపలో పడేశారు అని తిట్టనటువంటి ఆడది దేశంలో ఉన్నట్లయితే ఆనాడు భారత ప్రవచనానికి అవసరమూ లేదు, ఆవశ్యకమూ లేదు. ఇంతగా మానవ మనస్తత్వాన్ని మన ముందు ఉంచినటువంటి ఇతిహాసం కనుకనే తరతరాలుగా ఈ జాతి దాన్ని శిరోధార్యంగా భావిస్తోంది. అప్పుడన్నాడు వాసుదేవుడు, ఎందుకత్తా విచారిస్తావు? ఈనాడు ఈ కురు వంశ స్త్రీలు ఎలా సంతోషంతో ఉన్నారో నువ్వు ఎంత చింతిస్తున్నావో, నీ చింతకు 100 రెట్లు అధికమైన శోకంతో మరణించిన భర్తల కోసం గుండెలు బాదుకుంటూ జుట్టు విరబోసుకుని కురుక్షేత్రంలో గోలున ఈ కురు వంశ స్త్రీలందరూ తిరిగే రోజు రాబోతోంది. ఆనాడు నువ్వు బంగారు తూగుటూయల మీద నీ బిడ్డలు రత్న సింహాసనాల మీద అలరారుతుంటే చూసి ఆనందిద్దువుగాని అది సాగించడానికే నేను వచ్చాను అని ఓదార్చి వెళ్లాడు. రాత్రికి హాయిగా విశ్రమించాడు. తెలతెలవారుతోంది. సభాభవనానికి దేశంలో ఉన్నటువంటి మహాయోధులతో పాటు మహారాజులందరూ కూడా వచ్చారు. వాసుదేవుడు ఉచిత ఉన్నత ఆసనం మీద ఉన్నాడు. ఎదురుగా ధృతరాష్ట్రుడు, ఆయన ప్రక్కనే మంత్రి విదురుడు, ఆ ప్రక్కగా ఒకే ఆసనం మీద దుర్యోధనుడు, కర్ణుడు, ఈ వంక దుశ్శాసన శకునులు, ఆ వెనుక భాగాన సంజయుడు, ఇలా ఎవరి ఆసనాల మీద వారు అలంకరించి ఉండగా జలదస్వన గంభీరత ఎలుగొప్పగా వాసుదేవుడు గళం సవరించి మధుర గంభీర గళంతో, మామా ధృతరాష్ట్ర మహారాజా, ధర్మజ భీమ అర్జున నకుల సహదేవుల 5 ఇచ్చిన సందేశ సారాంశాన్ని ఈ సదస్సులందరి సమక్షంలో నీకు వినిపించడానికి ఉద్యుక్తుణ్ణవుతున్నాను. సావధాన చిత్తులై అందరూ ఆలకిస్తూ గుణదోషాలను వివేచన చేసి చూడండి. ఈనాటి వరకు భరతవంశం న్యాయబద్ధము సత్యధర్మయుతము అయిన దారిని నడుస్తూ ఈ సింహాసనం అధివసించిన చక్రవర్తులందరూ దేశంలోని చక్రవర్తుల మన్ననను పొందుతున్నారు. ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్నారు.
ఆ కీర్తి పతాకం గగన తలంలో వెలుగుతోంది. దానిని కాపాడుకోవడం మీ విధి. పాండవులు మీరు క్షీర నేరన్యాయంగా కలసి మెలసి ఉండాలని ప్రజలందరూ కోరుతున్నారు. నువ్వు ఈ ఉభయులను సమాన దృష్టితో చూడడం అవసరం. నీ బిడ్డలు ధర్మ మార్గం విడిచి ముందు వెనక చూడకుండా తన పెనతండ్రి బిడ్డలపై ఎన్ని అత్యాచారాలు చేశారు. చిన్ననాడే కన్న తండ్రి మరణిస్తే నీ రక్షణలో ఉన్న వారిని ఎన్ని హింసలు పెట్టారయ్యా. విషం కలిపిన అన్నం పెట్టారు, కోడె త్రాచుల చేత కరిపించారు, కాళ్ళు చేతులు కట్టి నదులలో త్రోయించారు. అది చాలక లక్క ఇంట పెట్టి నిప్పెట్టించారు. అదీ చాలక మాయ చేసి జోదం ఆడి సర్వ సంపదలు హరించారు. అంతతో తృప్తిపడ్డారా? ఈ సభాభవనంలో ఇందరి సమక్షంలో ఎంత అత్యాచారం సాగిందయ్యా. ఏనాడైనా ఏ రాజసభలో అయినా ఇంత అత్యాచారం సాగినట్టు విన్నావటయ్యా నువ్వు. అదీ చాలక అడవుల పాలు చేశారు. ఘోషయాత్ర పేరిట ఎంత అన్యాయం చేద్దామనుకున్నారు. గోగ్రహణం పేరిట ఎన్ని అవమానాల పాలు చేద్దామని భావించారు. ఇన్ని ఘోరాలు నేరాలు చేసినప్పటికీ వారు సహనంతో ధర్మానికి కట్టుబడి శాంతంగా ఉన్నారు. ఈ 13 సంవత్సరాలు కాగానే తమ పితృదత్తమైన రాజ్యం తమకు లభిస్తుంది, అన్యోన్యంగా ఉందాము అనే భావంతో. చిన్ననాడు నీ తమ్ముడు పాండురాజు దివంగతుడయ్యాడు. ఆ బిడ్డలను నువ్వు తండ్రిలా పెంచి పెద్ద చేశావు. ఇప్పుడు వారిని విడిచిపెట్టడం న్యాయమే అనుకుంటున్నావా? ఈనాటికి వారు నిన్ను అదే గౌరవ భావంతో తమ తండ్రి కన్నా ఎక్కువగా మర్యాద చేస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని పితృదత్తమైన రాజ్యాన్నే వారు కోరుతున్నారు. మరొక్క మాట ఈ సదస్యులందరికీ తెలియవలసినది. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము బందలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి, అది వారల చేటగు. కాని ధర్మనిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. మహారాజా, ధర్మం మీద అధర్మం, సత్యం మీద అసత్యం దాడి చేసి మీదికెక్కినట్లయితే, దాన్ని నివారించగలిగిన దక్షులు చూస్తూ ఊరుకున్నట్లయితే ఆ పాప ఫలాన్ని వారందరూ అనుభవించక తప్పదు. సత్యాన్ని ధర్మాన్ని రక్షించి నిలబెట్టడానికి దైవం ఎప్పుడూ సన్నద్ధమై ఉంటుంది. ఈ విషయాన్ని మరిచిపోవద్దు. ఇన్నిటినీ బాగా ఆలోచన చేసి నువ్వు నీ కర్తవ్యం ఏమిటో ఆలోచించు. నీ బిడ్డలను నీ చెప్పు చేతలలో ఉంచుకు నడిపించగలిగావా? అదృష్టం. నేను పాండవులను సక్రమ మార్గాన నడుపుతాను. ఆనాడు ఈ దేశంలో ఏ రాజవంశము మీ వైపు కన్నెత్తి చూడలేదు. శాంతి సౌభాగ్యాలతో మీరంతా అలరారుతారు. ఈ నేనాడిన మాటలలో ఏమైనా దోషం ఉన్నట్లయితే ఇక్కడ చేరిన ఈ మహారాజులు కాని, మహర్షులు కాని, ధర్మవేత్తలు కాని వేలెత్తి చూపి నా దృష్టిని మరలించవచ్చు. నేను అది వినడానికి కూడా సన్నద్ధంగా ఉన్నాను. కాని ఒక్క విషయం మరిచిపోకు. యుద్ధమే సన్నద్ధమైనట్లయితే రాజవంశాలన్నీ నాశనమైపోతాయి. దాన్ని ఎవరూ కోరుకోరు. శాంతియుత సహజీవనమే లోకానికి రక్ష. ఆ రక్ష ఇవ్వగలిగిన శక్తి నీ ఒక్కడికే ఉన్నది. అది దృష్టిలో ఉంచుకొని నీ బిడ్డలను దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తావని విశ్వసిస్తున్నాను. ఇందులో ఉన్న దోషాన్ని లేదా గుణాన్ని పెద్దలైన వారు చెప్పవచ్చు. ఈ సమయంలో నీ దుర్యోధనుని అవినీతిని, అక్రమాన్ని, అన్యాయాన్ని మళ్లీ ఏకరు పెట్టవలసిన అవసరం నాకు కల్పించవద్దు. జరిగిన గాథను మరిచిపోదాం. అన్నీ తవ్వి తలకెత్తుకోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇంత గట్టిగా ఎందుకు చెప్పవలసి వస్తోంది అంటే 18 అక్షౌహిణీల మహాయోధులందరూ మారణ హోమం అయిపోతున్నారు. అది సాగించడం ఇష్టం లేక సుఖ జీవనాన్ని వీరందరికీ ప్రసాదించే సంకల్పంతో నేను రాయబారిగా వచ్చాను. మామా, మిగిలిన సదస్యుల అభిప్రాయాలు తెలుసుకో అని సావధాన చిత్తుడై మౌనం వహించాడు. సభలో ఉన్న
నారద, కణ్వ, పరాశరాది మహర్షులందరూ ఉపాఖ్యాన రూపంలో హితబోధ చేశారు. భీష్మద్రోణులు గట్టిగా మందలించారు. విదురుడు కూడా యథాశక్తిగా వారించడానికి ప్రయత్నించినా చెవిని పెట్టకుండా దుర్యోధనుడు, ఓ మహామహులారా, నాకు ధర్మం తెలియదని బోధించడానికా మీరంతా పూనుకున్నారు? జానామి ధర్మం నచమే ప్రవృత్తి. తెలుసు నాకు ధర్మమేదో, కాని అది ఆచరించడానికి సుముఖంగా లేను. జానామ్యధర్మం నచమే నివృత్తి. అధర్మము అన్యాయము ఏమిటో కూడా తెలుసు, దాన్ని విడిచిపెట్టను లేను.